గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, నేను గత 4-5 రోజుల నుంచి విజయవాడలో అలాగే పరిసర ప్రాంతాల్లో బాగా తిరిగాను అనమాట. బాగా తిరిగితే గ్రౌండ్ లెవెల్‌లో నాకు అర్థమైన దాన్ని బట్టి చూస్తే మాత్రం 100 మందిలో 85% జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. అవును. ఎవరిని కదిలిచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని తిట్టనాళ్ళంటూ లేరనమాట. ఇంత వ్యతిరేకత నేనైతే ఎప్పుడు చూడల. కాకపోతే నాకు ఈ ఎలక్షన్ అయినాక నాకు అనిపించింది సార్, ఈసారి తెలుగుదేశంకి రాబోయే విక్టరీ 1994లో ఎన్టీఆర్ గారి నాయకత్వంలో తెలుగుదేశానికి ఎంత అయితే విక్టరీ వచ్చిందో, ఎంత అయితే గొప్ప విజయం సాధించారో, మళ్ళా ఆ చరిత్ర ఇప్పుడు రిపీట్ అవబోతుందేమో అనిపిస్తుంది. అవును. వరస్ట్ కేస్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా గూడా లేదు. అవును. వరస్ట్ కేస్ అనుకున్నా సరే 2014లో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశానికి వచ్చిన విజయం రాకపోతుందని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు సార్? 2014 అంటే అది గొప్ప విజయమేం కాదండి. అలాంటిదైతే ఇప్పుడు ఈ 24 ఎన్నికల్లో జరగబోయేది గాదు. గ్యా గ్యా గ్యారంటీగా అంతకు మించిన ఘనమైన విజయం ఉంది. రొ ఆల్‌మోస్ట్ పోల్చుకుంటే 1994లో ఎన్టీ రామారావు గారు గెలిచిన దాని గురితో పోల్చుకోవటం కరెక్ట్ గానే ఉంటుంది. అలాంటి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ తోటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావచ్చు అనేదే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే యాస్ ఎన్ ఇండిపెండెంట్ ఒక క్యాండిడేట్‌ని నేను చిలకలూరిపేటలో వేసి ప్రతి ఒక్కళ్ళని ఆ ఊ ఉన్న 40 గ్రామాల్లో ఊరు ఊరు తిరిగి అందరితోటి మాట్లాడి నేను కార్నర్ మీటింగ్స్ పెట్టి ఇయన్నీ చేసినా, అందరూ నేను చెప్పేదాన్ని ఒప్పుకున్నప్పటికీ కూడా, నేను చెప్పిన దాన్ని అటు ఆ పార్టీని, ఇటు ఈ పార్టీలో ఇద్దరు నాయకులు, ఇటు కావటి మనోహర్ నాయుడు గురించి, ఇటు ప్రత్తిపాటి పుల్లారావు గురించి, ఇద్దరి గురించి నేను చెప్పిన దాన్ని ఖచ్చితంగా అందరూ ఒప్పుకున్నారు. కానీ తిరిగి అందరూ నాకు చెప్పిన ఒక మాట ఉంది. ఆ ఒక్క మాటతోటి నాకు ఈ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అనేది సంభవించబోతోంది అనే ఒక అంచనా అందిందనమాట. బాబు నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. కరెక్టే. మొత్తం కరెక్టే. కానీ ఈసారికి మాత్రం మేము బాబుకు ఓటేస్తాం అనంటే, నేను ఈ మాట ఎక్కువగా విని, విని మీరు కుప్పం వెళ్లి ఓటేస్తారా అండి అని అడిగా నేను వాళ్ళని. మేము కుప్పం వెళ్లి ఓటేయకపోయినా ఇక్కడెవరున్నా గాని అతనిలో మాకు చంద్రబాబు నాయుడు ఫేసే కనిపిస్తది. ఇక్కడ ఉన్నవాడు ఎవడు అనేది మేము పట్టించుకోం. ఇక్కడ పత్తిపాటి పుల్లారావు ఉన్నాడా? ఇంకొకళ్ళు ఉన్నారా? లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా ఇక్కడ కాని వాళ్ళు వచ్చారా? అనేది కూడా మేము చూసుకోం. ఈసారి మాకున్న అవసరాల మేరకు ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు వస్తే తప్ప కుదరదు అనే ఒక అంచనా ఉంది. దానికోసం మేము చంద్రబాబుకు ఓటేస్తామని చెబుతున్నాం గానీ కుప్పం వెళ్లి ఓటేయటమో, చిలకలూరిపేటలో ఓటేయటమో గాదు. మాకు కావాల్సిన వ్యక్తి కోసం ఓటేస్తాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికే ఓటేస్తాం. అంటే ఇక చూడండి, అంటే ఇక్కడ ఎవరున్నారు? ఇంతకు ముందు ఏం చేశారు? ఎందుకంటే ప్రత్తిపాటి పుల్లారావు వీళ్ళు కూడా ఏమంత తక్కువ చేసిన వాళ్ళేం గాదిక్కడ. ఆవిడ వాళ్ళ భార్య గారి గురించి కూడా ఊరు ఊరి అందరికీ తెలుసు. ఆవిడ ఈ టోల్ గేట్ దగ్గర చేసిన గొడవని ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నారు. ఏయ్ నేను మంత్రి గారి భార్యని అని ఆమె అంటుంది అనే విషయాన్ని కూడా ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నారు. కానీ వాటేటిని పట్టించుకునే స్థాయిలో లేరు. ఎందుకంటే ఇందులో మెయిన్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతను పెంచిన విషయాలు ఉన్నాయి చూశారు. అందులో రీసెంట్ గా ఈ ఎన్నికలకు ఒక 10 రోజులు టైంలోనే గట్టిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తగిలింది. అది తగలగానే అందరూ ఒక ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా కొంచెం వణికినంత పనైపోయారు. నిజంగానే మన భూమి మనది కాకుండా పోతుందంటావా? ఏమో చేస్తాడేమో. ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డి ఎలా చేయగలడు అనేది వాళ్ళకి ఇంతకు ముందు సూచనలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు అమరావతే చెబుతూ ఉన్నారు. అమరావతిని నేను ఖచ్చితంగా అక్కడే ఉంచుతాను అని ముందు చెప్పి, తరువాత దాన్ని చంపేయడం కోసం 3 రాజధానులు అని ఒక ఎత్తెత్తి నేను వైజాగ్ వెళ్తాను, ఇక కర్నూలులో హైకోర్టు పెడతాను, ఇలాంటివన్నీ మాటలు మాట్లాడుకుంటా వచ్చిన వైజాగ్ ఒక్కదాని మీదే కాన్సంట్రేషన్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోతాను, వైజాగే మన రాజధాని అంటున్నాడు చూడు. ఆ విషయాన్ని కూడా బాగా అందరూ నొక్కి వక్కాణించటం మొదలు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చాడంటే ఒక మాట చెప్పాడు అని అంటే దాని వెనక గూఢార్థం కొంత ఉంటది అని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకున్నారు. అలాంటి ఈ సమయంలో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు ఎలా వేయగలుగుతారు? కేవలం ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ ఇలా ఉంటుందా అని అంటే, ఇంతకు ముందు ఇక్కడ ఆ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. పత్తిపాటి పుల్లారావు ఓడిపోయాడు. ఆయన తరువాత 4.5 సంవత్సరాలు కనపడకుండా పోయినా కూడా ఆయన్ని కూడా యాక్సెప్ట్ చేసే స్థాయికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంత గలాబా గలాబా చేసేశాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ రాగానే ఇసుక ఆపిన దగ్గర నుంచి మొదలు పెడితే మద్యం మీద డబ్బులు పోగేసుకోవటం కోసం ఎలాంటి మద్యాన్ని అంతా తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ వైన్ షాపుల్లోని పెట్టి దాంట్లో ఉన్న ఒక చీప్ లిక్కర్ క్వాలిటీని హైమోస్ట్ ప్రైస్ కి అమ్మి జనాలందరి ఆరోగ్యంతో ఎలా ఆడుకున్నాడో అందరికీ తెలుసు. క్వాలిటీ మద్యం ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పగానే అందరూ ఒకంత ఊపిరి పీల్చుకున్నారు. మద్యపాన నిషేధం తొంగలో దొక్కండి అయ్యా, తాగాలని కోరికుంది మాకు, మరి ఒక మనిషిగా మేము కోరుకున్నది చేసుకునే అవకాశం మాకు లేదా? అలాంటప్పుడు మాకు దొరకాల్సిందే దొరకాలి కదా. కానీ పే చేయటం మేము ఒకప్పుడు ఈ చీప్ లిక్కర్ని 80 రూపాయలు 90 రూపాయలు కొనేవి ఇప్పుడు 300 350 రూపాయలు పెట్టి ఆ క్వాలిటీ మద్యం కొనుక్కొని తాగాల్సిన దుస్థితి ఎందుకు మాకు? ఏదో మద్యపాన నిషేధం చేశాడా, అసలు దొరకలేదా, తీసవతలు పాడేసాయి, టాటుగా ఏదన్నా దొరికేది ఉంటే దాన్ని కొనుక్కొని తాగుతాం. మద్యపానం నిషేధం చేసిన గంజాయి అమ్మే లకారు సార్ వీళ్ళు. ఇప్పుడు ఇవి చూసుకుంటే మనం ఆంధ్రాలో గంజాయి విపరీతంగా చలామణి అవుతుంది అనమాట. ఒకప్పుడు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరి దగ్గర చూసేవాళ్ళం గంజాయి. ఈ రోజు ప్రతి సందులోనూ గంజాయి అమ్ముతున్నారు. అంత దారుణంగా తయారైంది నిజంగా. అంటే మనకి 1980 ఆ ప్రాంతాల్లో చూసేవాళ్ళమేమో. ఆడాళ్ళు రాత్రిపూట వెళ్ళాలంటే భయపడటం రౌడీ మోకి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయం ఏదన్నా ఉంటే ఆడవాళ్ళని రోడ్డు మీద తిరగడానికి భయపెట్టేలా చేయడం అనమాట. ఎక్కడెక్కడ గంజాయి మొక్కలు. అవును, ఆ మూకలు దాంట్లో ఏం దాడి చేస్తారో కూడా తెలియదు. ఎటువంటి లైంగిక దాడులకు పాల్పడవచ్చు, లేదా శారీరక దాడులకు పాల్పడవచ్చు, లేదు ఈ బంగారం వీటి కోసం వాడి మెడలో ఉండే లాక్కుని బావచ్చు. ఎటువంటి దాడులకి పాల్పడతారనేది కూడా మనం చెప్పలేం. ఇలాంటివన్నీ చవి చూసిన తరువాత మరి ప్రజలు ఏం మొహం పెట్టుకుని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటారు? అదే విషయాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని వస్తే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎందుకు కావాలనుకుంటున్నారు అని అంటే, చంద్రబాబు నాయుడు వస్తే నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా 100% అభివృద్ధి చేయకపోవచ్చు, కానీ ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది. ఎంతో కొంత ఈ స్ట్రీమ్ లైన్లోనే ఇప్పుడు ఈ పోలీసింగ్ వ్యవస్థ కానీ మిగతా ఇవన్నీ కానీ స్ట్రీమ్ లైన్లో ఉంటాయి. అధికారులు కూడా చెప్పిన మాట వినే అధికారులు ఉంటారు, మన మీద ఎగబడే అధికారులు ఉండరు. అధికారులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మార్చిన అధికారులు కూడా ఎంత దాష్టీకం ప్రదర్శించారో ప్రజల మీద అది కూడా చెబుతూ ఉన్నారు అందరూ. దాంతో పాటుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది చూశారు, చిట్ట చివరి 10 రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేసింది. ఎందుకంటే రెవెన్యూ అధికారులే దీని మీద ఏదైనా క్వరీలు ఉంటే కానీ వివాదాలు ఉంటే కానీ పరిష్కరించాల్సింది ఈ రెవెన్యూ అధికారులేనట. ఆ రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పనిచేస్తారో మాకు తెలియదా? రెవెన్యూ అధికారులే ఖచ్చితంగా పనిచేస్తే అసలు వివాదం ఎందుకు వస్తుంది అనే దాకా తీసుకొచ్చారు. ఎప్పటి వరకున్న డాక్యుమెంట్లు కానీ పాస్ పుస్తకాలు కానీ ఎటువంటి దాని మీద ఉన్నాయి గిఫ్ట్ డీడ్లు కానీ ఏమీ చల్లకుండా పోతాయి. ఇప్పుడు వీళ్ళు సర్వే చేసి మనకేదన్నా రాస్తే ఆ రాసిన దగ్గర నుంచి 2 సంవత్సరాలు గుండెలు చేతుల్లో పెట్టుకుని బిక్కుమంటూ బతకాలట. రోడ్ను పోయేవాడు ఎవడైనా సరే దాని మీద ఒక వివాదం ఉంది అని చెప్పి వాడు ఆ రెవెన్యూ అధికారి దగ్గర ఒక ఇంటిమేషన్ ఇస్తే చాలు. ఆ ఇచ్చిన దానికి గాను నోటీసు వాడు మనకిస్తాడో లేదో తెలియదు. నోటీస్ ఇవ్వకుండా దాన్ని 2 సంవత్సరాలు గడిపేశారనుకోండి, ఆ తరువాత వివాదం ఉంది అని ఎవడైతే చేశాడో వాడి పరమైపోతుంది. మనం తర్వాత చెప్పినా ఎవడు వినడు. మనం సరైన డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయటానికి ఏమున్నాయని ఇప్పుడు చాలా దీంట్లో మన పూర్వపు కాలం నుంచి వచ్చే ఆస్తులు చాలా ఉంటాయి ఇక్కడ. అందులో ఆ పాత డాక్యుమెంటులో ఎక్కడో ఒక చోట ఉదహరించి ఉండటమో ఏదో ఒకటి జరగటమో దానికి, లేకపోతే దాని నుంచి తాత దగ్గర నుంచి తండ్రికి, తండ్రి దగ్గర నుంచి కొడుక్కి వచ్చిన దాంట్లో పాస్ పుస్తకాలే ఉంటాయి కానీ మిగతా డాక్యుమెంట్లు ఏవి ఉండవు. ఆ పాసు పుస్తకాన్ని కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవటం కోసం గందరగోళం చేసేశాడు. అందులో 2 ఎకరాలు ఉన్న చోట 1.5 ఎకరం రాసింది ఉంది, 1.5 ఎకరం రాసింది ఉంది. ఆ మిగతా దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వీటన్నిటిని పెట్టుకుని బాగా ఓటర్ అనేవాడు భయభ్రాంతులకు గురైపోయాడు. వీటన్నిటిని చూసుకున్న తరువాత మరి ఇక జగన్మోహన్ రెడ్డికి ఎలా ఓటేస్తారు అనేది ఒకటి ఆలోచించుకుంటే, ఇప్పుడు చూడండి మరి టీడీపీ కూటమితోటి వచ్చింది, ఇటు జనసేన అటు బీజేపీ తోటి వచ్చినా నేనైతే కౌంట్ చేసుకునేది టీడీపీ ఒక్క విజయంగానే కౌంట్ చేసుకుంటా. జనసేనకు కానీ బీజేపీకి కానీ ఏమాత్రం ఇందులో పాత్ర ఉంటుంది అనేది నేను అనుకోవడం లేదు. ఇది ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడే.
అనేది మాత్రం వాస్తవంగా నాకైతే కనిపిస్తా ఉంది. కాకపోతే ఇక్కడ మనం కూడా ఒకటి చెప్పుకోవాలి సార్. ఎంత అవునన్నా కాదనుకున్నా, ఎందుకంటే మనం కూడా గతంలో పవన్ కళ్యాణ్‌ని విమర్శించాం కొన్ని చోట్ల. అలాగే బీజేపీ, తెలుగుదేశం టై అప్‌ని కూడా విమర్శించాం. కాకపోతే గ్రౌండ్ లెవెల్‌లో మనకు అర్థమైంది ఏంటంటే అండి, ఈ 3 కలవటం వల్ల జనాల్లో ఒక మూడ్ క్రియేట్ అయిందనమాట. ఈ 3 కలిసినాయి కదా! ఇలా ఇలా ఎలా అయినా గెలిచేస్తారు వీళ్ళు అన్నది ఒకటి జనాల్లో ఒకటి క్రియేట్ అయింది వేవ్ రావటానికి. అలాగే ఇంకోటి బీజేపీ ఈరోజు ఉండటం వల్లే కనీసం ఎలక్షనీరింగ్‌లో నిలబడగలిగారేమో అని నాకనిపిస్తుందనమాట. ఎందుకంటే లేదంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఎన్ని దాడులు చేస్తా ఉన్నారో. అదే గనక బీజేపీ మద్దతు లేకుండా ఉంటే, ఎందుకంటే కంపల్సరీ బీజేపీ మద్దతు లేకపోతే ఈ అధికారులు ఎవరు కూడా తెలుగుదేశంతో సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఎవరు మనకి తెలుగుదేశంతో నిలబడేవాళ్ళు కాదు. సో, దానివల్ల బీజేపీ ఉండటం వల్ల అంతా నిలబడ్డారు. ఎలక్షనీరింగ్ సజావుగా సాగిందని నాకైతే అనిపిస్తుంది సార్. ఎవరి దీని అభిప్రాయం వాళ్ళది. నేనైతే ఎలక్షనీరింగ్ సజావుగా జరగటానికి ఈ అధికారులు గాని, ఈ బీజేపీ యొక్క ప్రాపకం గాని ఉందని నేను అనుకోవడం లేదు. ఓటరు అత్యధికంగా ఓటు వేయాలి అని నిర్ణయించుకున్న తరువాత రాత్రి 11 గంటల దాకానే సరే నుంచొని ఓటు వేశాడు. ఈ అధికారులు ఎవరైనా సరే మధ్యలో ఏదైనా చేసే ప్రయత్నం చేసుంటే దేహశుద్ధి జరిగేది ఈ అధికారులు మొత్తానికి. ఓటర్ తలుచుకున్న తరువాత ఏ అధికారి కూడా ఏం చేయలేడండి. ఎమ్మెల్యేకే నియంతను చెప్పబడలేదు. సైతం నియంతను సైతం తీసి పక్కన పెట్టగలిగిన వాళ్ళు ఓటర్లు. ఎమ్మెల్యేకే ఆ తర్వాత చెంపదెబ్బ కొట్టారు. ప్రజలు గనక తలుచుకుంటే, ప్రజల్లోంచి ఉద్యమం గనక వస్తే ఎవరు ఏ అధికారులు ఏం చేయలేరు. దాన్ని అర్థం చేసుకొని అధికారులే మెదలకుండా ఉంటారు. దాంతో పాటుగా ఇంకొకటి విషయం ఏంటంటే, బీజేపీ మూలాన ఈ అధికారులు పనిచేశారు అనుకోకండి. ఈ అధికారులందరికీ జగన్మోహన్ రెడ్డి మీద ముందు నుంచే వ్యతిరేకత ఉంది. వీళ్ళందరూ పైనుంచి వచ్చే ఆర్డర్స్ ప్రకారంగా పనిచేయాల్సి వచ్చి ఆ రోజు పనిచేశారు కానీ ఎలక్షన్ కమిషను, ఎన్నికలు, ఓట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళల్లో కూడా 30 మంది జగన్మోహన్ రెడ్డి తిరిగి ఎక్కడ వస్తాడో అని భయపడి సక్రంగా పనిచేశారు. అసలు రీజన్ అది. ఈ అధికారులు పనిచేయడానికి కారణం బీజేపీ అని అంటే నేను చచ్చినా ఒప్పుకోను. బీజేపీ అయితే గనక సిఎస్ ని ఈ రోజు దాకా కంటిన్యూ అవ్వాల్సిన పని లేదు. డీజీపీని వారం రోజుల ముందు మార్చాల్సిన అవసరం రాదు. బీజేపీ గనక కరెక్ట్ గా ఉన్నట్టయితే 2019లో సిఎస్ ని మార్చడం కోసం ఏం చేశారో చూసాం. ఇంటెలిజెన్స్ చీఫ్ ని మార్చడం కోసం ఎప్పుడు మార్చారో చూసాం. అవన్నీ జరిగిన తర్వాత ఈ రోజు కూడా సిఎస్ గా జవహర్ రెడ్డి ఉన్నాడు అని అంటే, నియమించే స్థానంలో జవహర్ రెడ్డి ఉన్నాడు అని అంటే దానికి బీజేపీ యొక్క ఆసరా ఉందని మీరు ఎలా అనుకుంటారు? కాకపోతే ఈ అధికారుల్లోనే ఉన్న ఎక్కడో ఒక మూల దాగి ఉన్న నిజాయితీ ఒకటి ఉంటుంది. తిరిగి జగన్మోహన్ రెడ్డి రాకూడదు. ఎందుకంటే వాళ్ళను కూడా ఏమి బాగా చూసిన పాపాను పోలే జగన్మోహన్ రెడ్డిని ఎవరు స్పేర్ చేసే పరిస్థితుల్లో లేరు ఈ రోజున. అందుకని ఇది చివరి అవకాశం. ఓటరు మనలాగా రోజు వీడియోలు మాట్లాడలేడు. వాడికి ఉన్న వ్యతిరేకతను చూపించలేడు. ఓటరు ఎక్కడ చూపిస్తాడు? ఓటు వేసే దగ్గర చూపిస్తాడు. అలాగనే అధికారులు కూడా తమకున్న నిజాయితీని చూపించుకోగలిగింది ఈ ఎలక్షన్లోనే. ఈ ఎలక్షన్లో సజావుగా పనిచేయడానికి కారణం అది. బీజేపీ అంటే నేను చచ్చినా ఒప్పుకోను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం. ఎందుకంటే డెఫినిట్‌గా ఏంటంటే ఇది మాత్రం చాలా మంచి విక్టరీ రాబోతుంది తెలుగుదేశానికి. అందులో మనం ఆల్రెడీ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కూడా చూస్తా ఉన్నాము. కానీ ఏ రేంజ్ విక్టరీ ఉంటదన్నది మాత్రం నిజంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీరన్నట్టు ఏంటంటే కంపల్సరీ గ్రౌండ్ లెవెల్ ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే మాత్రం 1994 విక్టరీ రిపీట్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.